కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రికెట్ స్టేడియంలో జాతీయ జెండాను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాల ఇచ్చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా ప్రతినిధులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ తొలి మరియు మలిదశ అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. ఎందరో అమరవీరులు ప్రాణత్యాగుల పునాదాలపై ఏర్పడ్డ తెలంగాణ అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగు విరజిమ్ముతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ ప్రాంతం అసమానతలకు గురి కావడంతో 1960 దశకం నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1969లో తొలి తెలంగాణ సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి దేశానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలిపింది. తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన భావనను ప్రజల్లో నిలుపుతూ ఉద్యమకారులు తెలంగాణ ఆవశ్యకతను పల్లె పల్లెన వివరిస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కళ సాకారమైన నేడు స్వేచ్ఛా తెలంగాణలో జీవిస్తా ఉన్నాం. తెలంగాణను తేవడం 10% పని అయితే వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకోవడం 90% పని అన్న ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఆశయానికి అనుగుణంగా మన ప్రజాప్రభుత్వం తెలంగాణ ఉజ్వల తెలంగాణను మార్చేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణం ప్రారంభించింది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తూ ఉన్నాం. చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన ప్రాంతాలకు చెంచులకు 10,000 గృహాల కేటాయింపు, గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరి జల వికాసం కార్యక్రమం ప్రారంభించినది. హైదరాబాద్కు అంతర్జాతీయ హంగులు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల వంచన నెరవేర్చాం. ఫ్యూచర్ సిటీతో పాటుగా 30,000 ఎకరాల సరికొత్త నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రణాళికలతో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు అవతల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం. విశ్వవేదికపై తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా నిర్వహించాం. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వివరాలని మేము ముందు ఉంచుతా ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు, మహిళా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 5,53,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకొని 208 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 180,55,00,000 మంది ఈ పథకం ద్వారా 6,029 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి కొత్తగా 163 వ్యాధులను చేరుస్తూ మొత్తం 1,835 వ్యాధులను ఈ పథకం పరిధి విస్తరించడం జరిగింది. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి
నేటి వరకు 86 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 34,566 మంది నిరుపేదలకు శస్త్రచికిత్సలు అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయిలో 513 ఇందిరమ్మ కమిటీలు మరియు 5 మున్సిపాలిటీల్లో 115 వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 100% సబ్సిడీతో 5 లక్షల రూపాయలు అందించి ఇప్పటికే 5,128 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 335 లబ్ధిదారులు ఇప్పటికే మొదటి దశ పూర్తి చేసిన వారికి 335 మందికి 3,35,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఒక దేశం యొక్క పురోగతిని ఆ దేశ పేద ప్రజల పురోగతిని బట్టి కొలవచ్చని ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రభుత్వంలో భాగస్వామినై ప్రజలకు సేవ చేసే భావిస్తూ ప్రజల అభివృద్ధిలో పాల్పంచుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. వివిధ కులాల జనాభా సమాచారం ప్రకారం పాలకుల వద్ద ఉన్నప్పుడే మాత్రమే ఆయా కులాల అభివృద్ధికి ప్రణాళిక చేయడం సులభమవుతోంది. ఇదే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అందరినీ